చరిత్ర ప్రకారం వాళ్ళు నిద్రపోయినందుకు ఆ పట్టణం మీద వాళ్ళకి దాడి జరిగితే మీరేం చేస్తున్నారు? పట్టణం మీదకి శత్రువులు దాడి వాళ్ళు నిద్రపోతాను, ఇప్పుడు సంఘం మీదకి శత్రువు దాడి మీ నిద్రపోతుంది. నిద్రపోయి ఏం చేస్తున్నారు? ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాస కూడికలు లేవు. మరి మానేసి ఏం చేస్తున్నారంటే అప్పుడప్పుడు ముఖ దర్శనాలకు అలా వచ్చిపోతారు. ఇంతకింత ప్రార్థన లేకుండా వీళ్ళు తయారయ్యారంటే వీళ్ళు సుఖభోగులుగా మారిపోవడానికి ఆ ఏరియాలో ఆ రోజుల్లో పెద్ద జిమ్ సెంటర్లు ఉన్నాయంట. డైట్ పాటించడం, ఎక్సర్సైజ్ చేయడం, ఫిట్నెస్ మెయింటైన్ చేయడం, బాగా టయానికి తినడం, టయానికి నిద్రవడం, ఇలా నిద్రపోతే కార్యక్రమాలన్నీ సంఘానికి ఉన్న విశ్వాసులు కూడా అబ్బాయి అంట. సార్టీసు సంగమా, నువ్వు ఎలా చచ్చావో తెలుసా? చెప్పండి. సుఖభోగాలు పెరిగాయి, నీకు లగ్జరీ పెరిగింది, నీకు సుఖం పెరిగింది కనుక ప్రార్థన పోయింది, నీకు సుఖం పెరిగింది కనుక వాక్యము పోయింది, నీకు సుఖం పెరిగింది కనుక సహవాసము పోయింది. ఈ సుఖం పెరిగి నేను బతుకున్నాను అనుకున్నావు కానీ చచ్చావు.